ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సతీఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మే సర్వగవతిగామే దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునరస్తు నక్షత్రము కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, ఆదాయము, ఖర్చు విధానంలో చూసుకుంటే ఆదాయం 5, ఖర్చు 5, అంటే ఎంత సంపాదిస్తారో అంతవరకు లెవెల్ అయిపోతుంటుంది. ఎంత సంపాదించినా కూడా వాళ్ళ ఖర్చులకి, వాళ్ళ కుటుంబ ఖర్చులకి, లేనిపోయిన ఆలోచనలకి, లేనిపోయిన ఐడియాలకి కొన్ని వేస్ట్ ఖర్చులు ఎక్కువైపోతుంటాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు 4 రూపాయలు సంపాదించేసి వీళ్ళు బ్యాక్ వేసుకునేట్టుగా అయితే ఇలా జీవితంలో అభివృద్ధిగా పొందాల్సిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ సంపాదించవచ్చులే, ఏం కాదులే, ఏజీ ఉందిలే, సంపాదిస్తాంలే, ఉద్యోగం ఉందిలే, ఏమి కాదులే అనుకొని మూర్ఖంగా ఆలోచించి పోతే ఇలా జీవితంలో కొన్ని లేనిపోయిన ఖర్చులు చాలా వరకు కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు, విదేశాల ప్రయాణాలు వీళ్ళ జాతకంలో చాలా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి శనిలో నుంచి కురుజుడు చేరాడు. వీళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన గురు బలం తగ్గిపోతుంది. గురు బలం అనగా ఆ గురు బలం అనేది మనకి కరెక్ట్గా ఉంటేనే మనం ఏ పనైనా సాధించగలుగుతాం. గురు బలం కొంచెం తగ్గిందిరా అంటే మనిషికి డబ్బులో డెవలప్మెంట్ తక్కువైపోతుంటుంది, ఆరోగ్యంలో హెల్త్లో కరెక్ట్గా ఉండదు, ఎంటుకలు కొన్ని ఉసిపోతుంటాయి, చేసే పనులు కరెక్ట్గా ఉండవు. ఏది అనుకున్నా కూడా ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకో పని అనుకుంటే ఇంకోటి, ఆ విధంగా చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ మిథున రాశి వాళ్ళకి అనుకున్న పనులు చాలా వరకు పెద్ద ఐడియాలు ఆలోచిస్తుంటారు. కానీ చేసే పని చిన్నగా అయిపోతుంటుంది. హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు హెల్ప్ ఇవ్వకుండా అయిపోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మెయిన్గా వీళ్ళకి విద్యారంగంలో పెద్ద విద్య పూర్తి చేసుకోవాల్సిన యోగ ప్రాప్తి కనబడుతుంది. మరి వ్యాపార రంగంగా బిజినెస్ రంగంలో చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు, కొన్ని సికాకులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ నుంచి కూడా లేనిపోయిన సమస్యలో కూడా ఇరుక్కోవాల్సిన, ఒక స్త్రీ వల్ల లేనిపోయిన సమస్యలో ఇరుక్కునే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి స్త్రీ విశేషంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోకుండా అశ్రద్ధగా పాటించి ఏం కాదులే అన్నట్టుగా అయితే చాలా వరకు ప్రమాదంలో పడే యోగం ఉంది. స్త్రీ వల్ల సింహబలుడు ఎలా దత్తమైపోయాడు, స్త్రీ వల్ల సీతమ్మ వల్ల రామనా బ్రహ్మ ఎలా ఎగిరిపోయాడు, అదేవిధంగా ఒక స్త్రీ వల్ల ఇలా జాతకం అనేది చాలా లోతులో పడిపోతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, దానివల్ల ప్రమాదకరం కనబడుతుంది. దానివల్ల కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకునేట్టుగా అయితే మీకు చాలా వరకు బాగుంటుంది. మరి రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయ ఫలితాల్లో కానీ, చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ కొన్ని నూతన పెట్టుబడులు, మనకి కొత్త బిజినెస్ లాంటిది, షేర్ మార్కెట్ లాంటిది, దాంట్లో పెట్టుబడి కొన్ని పెట్టి షేర్ మార్కెట్లో కూడా కొంత అమౌంట్ పెట్టేసి కొంత నడిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ టైంలో మరి పెడితే బాగుంటుంది, ఏ టైం నుంచి ఏ టైంలో పెడితే బాగుంటుందా అనేది చాలామందికి చాలా సందేహాలు అనేది ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో పెడితే చాలా వరకు వాళ్ళకి కలిసి వచ్చే యోగము చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా ఇలా జాతక విధానంలో శనేశ్వర స్వామి దయ వలన వీళ్ళకి ఏ కార్యక్రమాలు చెట్టుకాకోకుండా అయిపోతుంటాయి. ఆ శనేశ్వరుడు వల్ల మనశ్శాంతి ఉండాలి అంటే, లక్ష్మి కలిసి రావాలి అంటే శ్రీ శనేశ్వర టెంపుల్కి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి అక్కడ ఉండాల్సిన నవగ్రహాలు దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ
9 వారాలు 9 శనివారాలు తిరగాలి, ప్రదర్శనలు చేయాలి. 9 ప్రదర్శనలు చేస్తే వాళ్ళ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. వాళ్ళకి మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా పొందుతాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.